తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా లేడీ అఘోరీ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. ఏపీకి చెందిన వర్షిణి అనే అమ్మాయిని అఘోరీ పెళ్లి చేసుకోవడం సంచలనంగా మారింది. అదే సమయంలో ఓ చీటింగ్ కేసులో అఘోరీని హైదరాబాద్ మోకిలా పోలీసులు అరెస్టు చేశారు. అఘోరీ అలియాస్ శ్రీనివాస్ పూజల పేరుతో మోసం చేసి 10 లక్షల రూపాయలు కాజేసినట్లు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న మోకిలా పోలీసులు 2 రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ లో అఘోరీని వర్షిణిని అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. బుధవారం దాదాపు 3 గంటల విచారణ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కోర్టు అఘోరికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అయితే ఇక్కడే ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అఘోరిని పురుషుల సెల్లో ఉంచాలా, మహిళల సెల్లో ఉంచాలా అనేది పెద్ద సమస్యగా మారింది. ముందు సంగారెడ్డి జిల్లా కంది సబ్ జైల్ కు అధికారులు తరలించారు. అయితే ఆమె లింగం స్పష్టంగా తెలియకపోవడంతో జైల్లోని ఎలాంటి బ్యారెక్ లో ఉంచలేమని అక్కడి అధికారులు స్పష్టం చేశారు. లింగ నిర్ధారణ రిపోర్ట్ వచ్చిన తర్వాతే జైల్లోకి అనుమతిస్తామని చెప్పారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమెను ట్రాన్స్జెండర్ ఫీమేల్ గా గుర్తించారు. పోలీసులు అఘోరిని హైదరాబాద్ చెంచల్గూడ జైలుకు తరలించారు. చెంచల్గూడ జైల్లో ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక బ్లాక్ ఉంది. దీంతో బుధవారం రాత్రి అఘోరిని అక్కడికి తరలించారు.